43 ఆవులు చనిపోయాయి అని ప్రకటన చేసినందుకు మీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు 22 ఆవులు చనిపోయినాయని ప్రకటన చేసినందుకు శ్యామలరావు గారిని సస్పెండ్ చేయటము, బిఆర్ నాయుడు గారిని తొలగించటము రెండు జరగాల. మీరేమో ఒక్క ఆవు కూడా చనిపోలేదు అని మీరు చెప్పినారు. మీరు చెప్పి అంతా కలిపితే 2-3 గంటలు కూడా కాలేదు. అంతకు పూర్వమే 1 గంట ముందు మీరు నియమించినటువంటి మీ శ్యామలరావు గారు ఈవో గారు 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా ప్రకటించటం జరిగింది. అలాగే అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారు కూడా నిన్న పత్రికా సమావేశంలో చెప్పటం జరిగింది. ఇది నా మొదటి విషయం. అయితే రెండవ విషయం, నేను 3 రోజుల క్రితం ఆ గోమాతలు చనిపోతున్నాయి అనని ఏ ఫోటోలైతే చూపిస్తూ నేను మాట్లాడానో అవి ఫేక్ అని, మార్ఫింగ్ అని టీటీడీ ప్రకటన చేసింది. దానితో పాటు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేసింది. నేను చూపించినటువంటివి ఒక్కటంటే ఒక్కటి కూడా మార్ఫింగ్ కాదని, ఆ గోవులన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర గోశాలలో చనిపోయినటువంటివే, అక్కడ తీసిన ఫోటోలేనని కట్టుబడి ఉన్నా, భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నా. నేను అలా చెప్తే మీరు నమ్మరు కాబట్టి ఏ విచారణకైనా నేను సిద్ధం. మీరు ఏ విచారణ చేసైనా కూడా నా మీద చర్య తీసుకోవచ్చు. నేను కట్టుబడి ఉన్నా. ఒక్క ఫోటో కూడా మార్ఫింగ్ కాదని, అది గోశాలలో చనిపోయినటువంటి ఆవుల ఫోటోలేనని తెలియజేస్తున్నా. ఇక నిన్న అధ్యక్షులు గౌరవనీయ బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ, చనిపోయిన ముసలి ముతక ఆవులు చనిపోకుండా ఉంటాయా, మనుషులు కూడా చచ్చిపోకుండా ఉంటారా, 22 ఆవులు చచ్చిపోయినాయి అని చెప్పినాడు. నేను చూపించిన ఫోటోలలో 70% పైగా లేగ దూడలే. అవన్నీ కూడా పత్రికల్లోనూ వార్తల్లోనూ మీ ప్రసార మాధ్యమాల్లోనూ కూడా వచ్చినాయి. మరి బిఆర్ నాయుడు గారి దృష్టిలో లేగదూడలు వృద్ధాప్యంతో చనిపోయినాయా అని నేను ప్రశ్నిస్తున్నా. నేను చెప్పినటువంటి ఆవులు చనిపోనే లేదు అని చెప్పినటువంటి మీరు మొదటేమో చనిపోలేదని చెప్తారు, ఆ తర్వాత ఇన్ని చనిపోయినాయని, ఈ తిరుపతి శాసనసభ్యుడు 40 చనిపోయినాడని ఆయన ఒక ప్రకటన ఇచ్చినాడు, 40 చచ్చిపోయినాయి అని. ఇంకొక ఆయన బీజేపీ అని, తెలుగు బీజేపీ నాయకుడు, ఆయన కూడా ఇలాంటి మాటలే మాట్లాడడం కూడా జరిగింది. ఏది నిజం? అంటే నేను చేసినటువంటి ఒక నిజమైన ఆరోపణ మీ గుండెల్లో గుబులు కుట్టించి భయపడి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నిన్న అధ్యక్షుడు నాయుడు గారు మాట్లాడుతూ, నీ అంతు చూస్తా, నీ మీద క్రిమినల్ కేసులు పెడతాం, రాష్ట్రమంతా పెడతాము అని అన్నాడు. అంటే రాష్ట్రమంతా పెడతాము అని అంటే, ఓహో రాష్ట్రమంతా పెడతామంటే అర్థం ఏందో అర్థమైపోయింది. అంటే మీరు పనిగట్టుకొని మీకు నచ్చనటువంటి వాళ్ళ మీద కేసులు పెడతారు అని. బిఆర్ నాయుడు గారు, రాష్ట్రమంతా కాదు దేశమంతా పెట్టమని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. నేను సిద్ధం. నేను భగవంతుని పట్ల మీ నిర్వాకాన్ని ఎదిరించినందుకు, నిలువరించే ప్రయత్నం చేస్తున్నందుకు మీరు నా మీద కేసులు పెడితే, నేను జైలుకు పోతే వెంకటేశ్వర స్వామి భక్తునిగా ఆనందంగా అనుభవిస్తా ఆ జైలు జీవితాన్ని. ఎన్ని కేసులైనా పెట్టుకోండి. నేను చెప్పింది అబద్ధమైతే దేనికైనా కూడా నేను సిద్ధమే. మీరు శ్యామలరావు గారు ఈరోజు మాట్లాడుతూ
గత 5 సంవత్సరాలు ఎన్ని ఆవులు చనిపోయినాయో ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా చేశారు అని అన్నాడు. అని అంటూనే గత సంవత్సరం 179 ఆవులు చచ్చిపోయినాయి అని అంటాడు. అంటే ఒకే ప్రెస్ మీట్లో 179 ఆవులు గత సంవత్సరం చనిపోయినాయని, అంటే గత సంవత్సరం నువ్వు ఉన్నావు కదా అనే అర్థంలో నన్ను, గత సంవత్సరం జూన్ నుంచే నేను లేను, అంతకు పూర్వం ఉన్నది నేను 5 నెలలు మాత్రమే. ఇంత తొందరపాటుతో వీళ్ళ అజ్ఞానం హద్దులు లేకుండా ప్రకటించుకుంటున్నారు. ఆయన మరొక మాట అన్నాడు, తెలుగుదేశం పార్టీని మోస్తున్నటువంటి ఒక గొప్ప సేవకుడిలాగా సీఎం గారు నాకు బాధ్యత అప్పగించినారు, అక్కడంతా కూడా ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉన్నదేనని, మేము చాలా ప్రక్షాళన చేశామని ఆయన గారు చెప్పుకున్నారు. ఏ ప్రక్షాళన చేసినారు శ్యామలరావు గారు మీరు? అలాగే టీటీడీ గోశాల విషయానికి వస్తే, ఇన్ని చేసిన టీటీడీ గోశాల విషయం ఎందుకు మర్చిపోతాం? గోశాల విషయంలో కూడా చూసాం. గోశాల విషయంలో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. సో వీటి మీద చేసిన వాటిని సరిదిద్దుకుంటూ వెళ్ళిపోతాం. ఇలా ప్రెస్ మీట్ పెట్టి జనరల్గా పెట్టడం లేదు. బట్ ఇప్పుడు అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మార్చ్ 2021 నుంచి మార్చ్ 2024 దాకా జరిగిన అక్రమాలు ఏంటి? విజిలెన్స్ రిపోర్ట్స్ క్లియర్గా ఉన్నాయి. విజిలెన్స్ రిపోర్ట్స్ ఏవి ఇప్పుడు సృష్టించినవి కాదు. అప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి, అప్పుడు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అప్పుడు వీడియోస్ ఉన్నాయి. ఏమేమి అక్రమాలు జరిగాయి విజిలెన్స్ రిపోర్ట్స్. మీ అందరికీ కూడా ఆ విజిలెన్స్ రిపోర్ట్స్ కాపీస్ ఇస్తాం. ఆ విజిలెన్స్ రిపోర్ట్స్ కాపీస్ ఇస్తాం, వీడియోస్ ఇస్తాం, ఫోటోగ్రాఫ్స్ ఇస్తాం. ఇవేవో ఇంటర్నెట్లోంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టిన ఫోటోలు కాదు. అవి రికార్డు ప్రకారం అవన్నీ కూడా డేట్తో సహా ఉన్నవి. అవన్నీ కూడా టీటీడీ రికార్డ్స్లో ఉన్నవి. విజిలెన్స్ రిపోర్ట్స్ అప్పటి డేట్లో ఉన్న రిపోర్ట్స్ ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఉన్నవి. ఇవన్నీ కూడా ఇప్పుడేదో ఆలోచించుకొని చేసినవి కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు. ఇవన్నీ కూడా చూడొచ్చు. సపరేషన్ ఆఫ్ డెత్స్. ఇప్పుడు ఏదైనా మనకి గోవులు మరణిస్తూ ఉంటాయి. మరణించినప్పుడు ఎందుకు చనిపోయాయి ఏమిటి ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తాము. అవి సప్రెస్ చేయడం అంటే లెక్కలోకి తీసుకురాకుండా దాన్ని దాచిపెట్టడం, అదొకటి విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చింది. తర్వాత పూర్ మెయింటెనెన్స్ అండ్ హైజీన్ ఆఫ్ గోశాల. అసలు మెయింటెనెన్స్ అనేది చాలా ఘోరంగా ఉంది. మీరు ఫోటోగ్రాఫీ చూస్తే చాలా బాధపడతారు.